రండి హెచ్ఎం గారు కమ్. డిఓ గారు ఏరి, డిఓ గారు, కలెక్టర్ గారు రమ్మను. దా ప్రసాద్ గారు రండి, కమ్ కుర్చీలు లాక్కోండి. నమస్కారం, కూర్చోండి సార్. దా ప్రసాద్, రామ్మా. కలెక్టర్ గారు ప్లీజ్ కమ్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? నవ్వచ్చులేండి సార్, అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదులేండి. రిపోర్ట్ కార్డ్ మీకు ఇచ్చాం మన స్కూల్ది. కంగ్రాచులేషన్స్, మీరు ఎన్రోల్మెంట్ పెంచారు. థ్యాంక్ యూ. 19 మంది పెరిగారు. రైట్ సైడ్ మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2.76 ఉంది 5 స్టార్లో. ఇక్కడ మార్క్ చేసాను చూడండి. నాకు ఐడియా ఉంది కనుక నేను అది ఇస్తున్నాను మీకు. సో మీరు ఇక్కడ చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్ చూడండి. లెర్నింగ్ అవుట్కమ్స్లో ప్రధానంగా ఏంటంటే పిల్లల అటెండెన్సు, సమ్మేటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్, ఫీడ్బ్యాక్ ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. మీరు కలెక్టర్ సార్, ఇఫ్ యూ సీ హియర్ విల్ గివ్ ఇట్ యూ ఫర్ ఎవ్రీ స్కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ రేటింగ్లో వెనకబడి ఉంది. సెకండ్ మీరు చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో వెనకబడి ఉన్నాం. ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్లో హెచ్ఎం గారు మీరు ఎప్పుడు చేరారు ఇక్కడ? 3 సంవత్సరాలు అయింది. సో హెచ్ఎం గారు వచ్చిన తర్వాత కొంత మెరుగుపడింది. 60% పాస్ రేట్ 70 వచ్చింది. స్టేట్ యావరేజ్ 78. మీరు చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో స్కూల్ వెనకబడింది 0.9 అవుట్ ఆఫ్ 5. అండ్ ఐల్ డ్రా యువర్ అటెన్షన్ టు ఎకడమిక్ పర్ఫార్మెన్స్. మీరు ఇక్కడ చూస్తే సమ్మేటివ్ ఫార్మేటివ్లో పిల్లలు వెనకబడుతున్నారు. అంటే బేసిక్స్ వీక్గా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బ్రిడ్జ్ కోర్సెస్ ఎఫెక్టివ్గా చేయాలి. మీరు చూడండి సార్, 6th చూడండి. 6th 61, 67, 67, 55, 8th 66, 56, 9th 65, 61, 10th FA 75, SA 65. Overall average performance is not up to mark. కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఇంత అర్బన్ ఏరియాకి దగ్గరున్న స్కూల్ అంటే మీకు విజయవాడకి పెద్ద దూరం కాదు. మీరు మార్కులు ఇంత వెనకబడతాం కరెక్ట్ కాదు. అంటే ఎక్కడో కానీ గ్యాప్ వస్తుంది. కొంచెం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కడో గ్యాప్ ఉంది. ఒకసారి మీరు సాటర్డే అట్లా స్కూల్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అందరితో మాట్లాడి డిస్కస్ చేద్దాం. ఏ సబ్జెక్ట్లో ఎక్కడ వెనుకబడారు. పోయినసారి మా డేటాలో ఉంది. మీకు లాగిన్ వచ్చిందా మా డాష్బోర్డ్ది? దాంట్లో ఎక్కడ వెనుకబడ్డారు, ఏ సబ్జెక్ట్ మొత్తం క్లారిటీగా ఉందా? లాగిన్ మీకు మీరు చూసారా డేటాది? ఓకే. సో మీరు దానిపైన కొంచెం శ్రద్ధ పెట్టండి సార్ దయచేసి. ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంత వెనుకబడడానికి అవకాశం లేదు. 0.9 ఈజ్ వెరీ పువర్. అంటే ఎక్కడో కానీ పిల్లలు కూడా సరిగా రావట్లే, అటెండెన్స్ కానీ అని గ్యాప్ ఉంది. కొంచెం అవసరమైతే తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడాలి. కొంచెం సీరియస్గా తీసుకోండి సార్. మీకు ఎస్ఎస్సి పాస్ రేట్ మా డేటా ప్రకారం 67.86%. దాని ముందల సంవత్సరం మీకు 62%. 23-24 ఒక ఎబరేషన్, 22-23 అయితే కేవలం 43%. సో బాగా ఇంప్రూవ్ చేశారు కానీ నాట్ అప్ టు మై సాటిస్ఫాక్షన్. 90% రావాలి. మన పిల్లలకి ఏం తక్కువ? చాలా అద్భుతంగా చదివే వాళ్ళు ఉన్నారు, మోటివేటెడ్ ఉంటారు. స్టూడెంట్ కిట్ అన్నీ అందజేస్తున్నాం, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ నాన్ డెలివరీ. సో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీరు. ఎందుకు మీ దగ్గర టీచర్ అటెండెన్స్ 74% ఉంది ఆఫ్టర్ ఇది లీవ్స్ ఇచ్చిన తర్వాత? అంటే చెప్పుకున్న ముందలే రాట్లాట్ ఉపాధ్యాయులు. ఏంటి కారణం? ఏంటి 74% ఉంది? ఏంటి ఇక్కడ లెర్నింగ్ అండ్ అటెండెన్స్ చూడండి సార్. ఓకే, టీచర్ అటెండెన్స్ 74 మా డేటా ప్రకారం చెక్ చేయండి. ఎందుకంటే మీరు లీప్ యాప్లు ఎంటర్ చేసేది మాకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే టీచర్స్ కూడా మీరు మాడాలి. ఇప్పుడు సిస్టమ్ ప్రకారం లీవ్స్ తీసుకున్నాక ఉందా అర్హత ఉంటుంది, ఎవరైనా తీసుకోవచ్చు. రిక్వెస్ట్ ఒకటే ముందలే అడగమని. అన్లెస్ ఆరోగ్యం బాగాలేక జ్వరం వస్తే తప్ప ముందలే ఉంటే క్లస్టర్ పూల్ నుంచి టీచర్స్ మేము అసైన్ చేస్తాం. ఎందుకంటే దీనివల్ల కూడా మీరు దెబ్బతింటున్నారు. మీకేంటంటే టీచర్ అటెండెన్స్ 1, స్టూడెంట్ అటెండెన్స్ 1, ఓవరాల్ లెర్నింగ్ అవుట్కమ్స్ వల్ల మీ ఎంటైర్ లెర్నింగ్ అవుట్కమ్స్ స్టార్ రేటింగ్ మీరు దెబ్బతింటున్నారు. సో దానిపైన కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టండి సార్ ఈసారి. ఎందుకు బెల్ట్స్ కవరేజ్ తక్కువ ఉంది? వై 58%?
బెల్ట్స్ మీ దగ్గర పంపించాం సరిపడా మెటీరియల్ ఒకసారి చెక్ చేసుకోండి. కేవలం 58% వచ్చింది సార్. ప్లీజ్ గో త్రూ ఇట్ వన్స్. నెక్స్ట్ పేజ్, గవర్నెన్స్ అండ్ మానిటరింగ్లో మాకు కంపల్సరీ మీరు టీచర్ని అసైన్ చేయాలి ఎవ్రీ డే. ఇప్పుడు అది ఆటోమేట్ చేయమన్నా, అంటే మధ్యాహ్నం భోజనం వాళ్ళు కొంచెం టేస్ట్ చేసి బాగుంది అని వాళ్ళు అప్రూవ్ చేయాలి, బాగాలేకపోతే రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఆహారం బాగాలేనప్పుడు పిల్లలు పెడతాం కరెక్ట్ కాదు. నాణ్యమైన ఆహారం పెట్టాలి, క్వాలిటీ ఉన్న భోజనాలే పిల్లలకు పెట్టాలి. అది ఈ ప్రభుత్వ విధానం. సో అది మీరు చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకో కానీ మీ దగ్గర మధ్యాహ్నం భోజనం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. చూడండి, టీచర్లే 75% బాగుందంటున్నారు, పేరెంట్ ఫీడ్బ్యాక్ 80%. కొంచెం ఫోకస్ చేయాలి మీరు. అంటే మీరు అక్కడ చూసుకొని మీరు మిడ్ డే మీల్ నేను ఆశించినంత క్వాలిటీలో లేరు. సో అది మీరు చూసుకోండి. కలెక్టర్ గారు, పిల్లల ఎనీమియా ఉంది సార్, కొంచెం జాగ్రత్తగా మానిటర్ దట్. దిస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లాంగ్ టర్మ్ హెల్త్ అవుట్కమ్స్. మీరు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ కలెక్టర్ గారితో మాట్లాడి క్రిటికల్ హెల్త్ పారామీటర్స్లో ఎనీమియా అనేది ఎస్పెషల్లీ గర్ల్స్లో ఉంటుంది. సో వాళ్ళ సైకిల్ ఉన్నప్పుడు బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే దిస్ విల్ లీడ్ టు లాంగ్ టర్మ్ గ్రోత్ ఇష్యూస్. సో ఇప్పటి నుంచే జాగ్రత్తగా శ్రద్ధ పెట్టండి. డ్రాప్అవుట్ మీ దగ్గర ఎక్కువ ఉంది, 6.14% డ్రాప్అవుట్స్ ఉంది. డ్రాప్అవుట్ అంటే ఏ పాఠశాలకి వెళ్ళా, మన దగ్గర చదువు మానేస్తారు, అది ఇంకా డేంజర్. ఎందుకంటే ఇది కలెక్టర్ గారు మీరు కూడా మానిటర్ చేయాలి. ప్రత్యేకంగా ఎందుకో కానీ మన ప్రాంతంలో ఉంది అది. పిల్లలు అంగన్వాడీ నుంచి కంపల్సరీ అప్ టు వొకేషనల్, వీఆర్ నాట్ గోయింగ్ టు లెట్ ఎనీ చైల్డ్ గో వితౌట్ ఎడ్యుకేషన్. ఒకవేళ 11th 12th అందరు చేయలేకపోవచ్చు, కనీసం వొకేషనల్కి వెళ్ళాలి. మన మన కాలేజ్ వొకేషనల్ స్ట్రాంగ్, ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళి కనీసం 12th అయినా ఫినిష్ చేయాలి. అండ్ దే హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దట్. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ మళ్ళీ సెపరేట్గా వీ విల్ మోటివేట్ త్రూ భరత్, కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్. బట్ ఇక్కడ 6% ఇస్ వెరీ హై. దానివల్ల మీ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా దెబ్బతింటున్నాయి. మీకు మనకు వచ్చే పిల్లలు ఏంటంటే, ఎక్కువ మంది పిల్లలు కమ్ ఫ్రమ్ డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్, నాట్ అ కోహెసివ్ హౌస్ హోల్డ్. కొంతమంది ఏంటంటే తండ్రి కూడా ఏంటంటే మద్యంకి బానిసడై ఉండొచ్చు. మోటివేషన్ ఎక్కువ చేయాలి. ఈ పిల్లల్లో కసి కూడా ఎక్కువ ఉంటుంది. అది కానీ కరెక్ట్గా మోటివేట్ చేస్తే మనం ఇక్కడ దెబ్బ తినకుండా చూసుకోండి. సో అది మీరు చూసుకోండి. సో మీకు టార్గెట్ హెచ్ఎం గారు, మీకు సంవత్సరం టైం ఇస్తున్నాను. కంపల్సరీ మీరు లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి. నెంబర్ 1, ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ మా వాళ్ళు చాలా లిమిటెడ్గా ఇచ్చారు. నా టార్గెట్ 90% కంపల్సరీ రావాలంటే ఇప్పటి నుంచి టీచర్లందరూ మీరు కూర్చోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నిట్లో పర్ఫెక్ట్ కాదు. ఒక కాన్సెప్ట్లో వీక్ అయి ఉండొచ్చు, ఒక సబ్జెక్ట్లో వీక్ అయి ఉండొచ్చు. ఏ సబ్జెక్టు ఏ కాన్సెప్ట్లో వీక్ అయి ఉన్నానో అక్కడ పిల్లల్ని గైడ్ చేయాల్సిన బాధ్యత టీచర్ పైన ఉంటుంది. అది మనం షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని పెట్టాం, సపరేట్గా స్ట్రీమ్స్ కూడా పెట్టాం. స్టూడెంట్స్ ఎవరికైతే ఎక్కువ హ్యాండ్ హోల్డింగ్ కావాలో వాళ్ళపైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి. చాలామంది ఏంటంటే మన డాష్బోర్డ్లో కూడా వచ్చి ఉండాలి, ఒక సబ్జెక్ట్ తప్పిన వాళ్ళు ఎంతమంది, 2 తప్పిన వాళ్ళు ఎంతమంది, ఏ సబ్జెక్టు ఎందుకు తప్పుతున్నారు స్టడీ చేసి హోంవర్క్ చేసి థరో ఇంటర్వెన్షన్ చేయాలి. 10th 11th 12th వెరీ వెరీ ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. మన ఆంధ్ర ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ 3 years అనేది చాలా కీలకమైనది. సో మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి సార్ దీనిపైన.